మీరు మీ జీవితంలో అసాధ్యమని అనుకున్న మార్పులను సాధించాలనుకుంటున్నారా? 21 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోవడానికి సిద్ధమా? ఈ వీడియోలో మీకు మార్గనిర్దేశం చేసే 21 డేస్ ఛాలెంజ్ రహస్యాన్ని తెలుసుకోండి. ఇది కేవలం ఒక చిట్కా కాదు, మీ జీవితాన్ని నిలకడగా మార్చే ప్రణాళిక. మీకోసం రూపుదిద్దుకున్న ప్రేరణతో ఈ ప్రయాణంలో చేరదాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. 21 రోజుల్లో మన జీవితం మార్చుకోవచ్చా? ఖచ్చితంగా. ఇది సాధ్యమే. రోజు మనం చేసే చిన్న చిన్న పనులతో పెద్ద పెద్ద మార్పులు తీసుకురావచ్చు. మనం చేసే చిన్న ప్రయత్నం ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది. మనకి కావలసినవన్నీ సాధించగల శక్తి మనలోనే ఉంది. కానీ కొన్నిసార్లు మన అలవాట్లు, మన భయాలు మనల్ని ఆపుతాయి. మనం వాటిని అధిగమించాలి. ఈ 21 రోజుల ప్రయాణంలో ఆ అడ్డంకులను దాటుకుని మన లక్ష్యాలను చేరుకోవచ్చు. మనలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకుందా, మనం నిజంగా ఏమి చేయగలమో తెలుసుకుందా. ఇది కేవలం 21 రోజులే కాదు, మన జీవితాన్నే మార్చుకునే అవకాశం. రెడీగా ఉన్నారా? మన ప్రయాణం ప్రారంభిద్దాం. పెద్ద పెద్ద వారుడు చెప్పేదేంటంటే, మనం కొత్త అలవాటు చేసుకోవడానికి లేదా పాత అలవాటు మానేయడానికి 21 రోజులు సరిపోతాయి. ఈ 21 రోజులు మన జీవితంలో కొత్త మార్పులు తీసుకురావడానికి చాలా ముఖ్యమైనవి. మనం రోజు చేసే పనిని మన బెదడు అలవాటుగా మార్చేస్తుంది. ఇది మన ఆలోచనలను, మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మనకి నచ్చినట్టు మన శరీరాన్ని, మనసును మార్చుకోవడానికి ఇది మంచి అవకాశం. వ్యాయామం, ధ్యానం లేదా రాసుకోవడం వంటి అలవాట్లు మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఈ 21 రోజులు కష్టపడి క్రమశిక్షణతో ముందుకు సాగితే మనం ఆశించిన ఫలితాలు పొందగలము. ఊహించని మార్పులు మీ జీవితంలో చూడొచ్చు. ఈ మార్పులు మీ జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా మార్చగలవు. ముందుగా మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీ జీవితంలో ఏం మార్పు కావాలి? ఆరోగ్యమా, డబ్బులా, సంతోషమా? దాన్ని ఒక కాగితం మీద రాసుకోండి. మొదటి 3 రోజులు మీ లక్ష్యం నిర్ణయించుకునే సమయం. మీ లక్ష్యం ఎంత క్లియర్గా ఉంటే దాన్ని సాధించడం అంత ఈజీ అవుతుంది. 3వ భాగం 4వ రోజు నుండి 10వ రోజు వరకు చిన్న చర్యలు, పెద్ద మార్పులు. ఈ సమయంలో మీరు చేసే చిన్న చర్యలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు చిన్న చిన్న అలవాటు మొదలు పెట్టండి. ఈ మీ రోజువారీ జీవితంలో స్థిరపడతాయి. ఉదాహరణకి, ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు నీళ్లు తాగడం, 10 నిమిషాలు వ్యాయామం చేయడం లేదా 1 పేజీ పుస్తకం చదవడం. ఈ చిన్న అలవాట్లు మీ ఆరోగ్యాన్ని మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న చర్య మీ లక్ష్యాలకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ చిన్న అలవాట్లు మీ దినచర్యలో భాగం అయినప్పుడు మీరు మీ లక్ష్యానికి దగ్గరవుతున్నారు అని గుర్తుంచుకోండి. ఈ మార్పులు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. 4వ భాగం 11వ రోజు నుండి 17వ రోజు వరకు క్రమశిక్షణ కీలకం. ఇది అసలు పరీక్ష. క్రమశిక్షణ చాలా ముఖ్యం. మధ్యలో ఆపేయకుండా ప్రతిరోజు మీ ప్లాన్ ఫాలో అవ్వండి. కొన్ని రోజులు కష్టంగా అనిపించవచ్చు, కానీ వదులుకోకండి. రోజు చేస్తేనే గెలుపు దక్కుతుంది. మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఈ కష్టాలు తాత్కాలికమే అని అర్థమవుతుంది. అదో భాగం 18వ రోజు నుండి 20వ రోజు వరకు సమీక్షించుకోండి, సరిదిద్దుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ 20 రోజుల్లో ఎంత దూరం వచ్చారు? ఏమన్నా మార్పులు చేసుకోవాలా? మీ ప్రగతిని చూసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఇది మీ ప్రయాణం మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ప్రతి అనుభవం నుండి నేర్చుకుని ముందుకు సాగండి. ముగింపు, మీ జీవితం మీ చేతుల్లో. ఫ్రెండ్స్, 21 రోజులు మీ జీవితాన్ని మార్చగలవు. ఈ రోజే మీ ప్రయాణం మొదలు పెట్టండి. ఇప్పుడు మీ టైం. మీ లక్ష్యాలను చేరుకోండి. గుర్తుంచుకోండి, ఏది అసాధ్యం కాదు. మీ మీద నమ్మకం ఉంచి కష్టపడితే మీరు ఏదైనా సాధించగలరు. మరిన్ని మంచి కళ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.